పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేయాలంటూ కూడా సిడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ రాసింది. ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్పై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బనకచెర్ల టెండర్ సర్వే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఆమోదించొద్దంటూ కూడా తెలంగాణ కోరింది. పోలవరం డిపిఆర్కు విరుద్ధంగా కొత్త టెండర్ ఉందని తెలంగాణ ఆరోపిస్తోంది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేయాలంటూ సిడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ రాసింది. ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్పై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బనకచెర్ల టెండర్ సర్వే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఆమోదించొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, ఏపీ చేపడుతున్న ఏదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఉందో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని చేపట్టేందుకు ముందుకెళ్లడానికి కూడా టెండర్లను పిలవాలని చెప్పేసి నిర్ణయించి దీనికి సంబంధించి కూడా సర్వే చేసేందుకు కూడా టెండర్లను కూడా పిలవడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి బనకచెర్లకు సంబంధించి పోలవరం నుంచి వాటర్ తీసుకెళ్లడానికి గోదావరి వాటర్ ను పెన్నా బేసిన్ లోకి తీసుకెళ్లడానికి పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గోదావరిలో తెలంగాణకు సంబంధించిన వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోకముందుకే ఇట్లా వాటర్ ను తరలింపు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పేసి దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ గానీ మొదటి నుంచి కూడా కేంద్ర జలశక్తి కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు మరోసారి కూడా రాష్ట్ర ఈఎన్సీ తెలంగాణ ఈఎన్సీ మరోసారి కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటు అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ రెండు సంస్థలకు కూడా లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో పోలవరం నుంచి బనకచెర్లకు వాటర్ తరలింపు అంశానికి సంబంధించి గతంలో జరిగిన పరిణామాలు కానీ పర్యావరణ అనుమతులకు సంబంధించి కానీ అదేవిధంగా బచావా ట్రిబ్యునల్ ఇవన్నీ వాటర్కి సంబంధించిన అలొకేషన్ వాటిని అన్నిటి కూడా ఆధారాలతో సమర్పిస్తూ వీటిని విరుద్ధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకొని ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఈ లింక్ ప్రాజెక్టును ఆమోదించవద్దని కూడా తెలంగాణ అందులో కోరుతూనే పోలవరం డిపిఆర్ కు విరుద్ధంగా ఇటు కొత్త టెండర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆమోదించవద్దంటూ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా లేఖ రాయడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించి కూడా పర్యావరణ అనుమతులతో పాటు ఇప్పటికే వాటర్ అలొకేషన్ సంబంధించి కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాటర్ అలొకేషన్ సంబంధించి కానీ ఇక్కడ గోదావరి నుంచి కూడా మరో బేసిన్ లోకి గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ లోకి పెన్నా బేసిన్ లోకి వాటర్ తీసుకెళ్లడం అనేది కూడా నదీ జలాల ఒప్పందానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కు మరోసారి కూడా లేఖ రాసి విజ్ఞప్తి చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.